హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లేడీ ప్రోగ్రామర్. మనం ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మీకేంటో అది తెలుసు, ఆల్రెడీ అర్థమైంది అనుకుంటా. అదే జాబ్. మన అందరి లైఫ్స్లో ఒక డ్రీమ్ ఉంటుంది కదా. మంచి జాబ్ తెచ్చుకోవాలి, మంచి శాలరీ రావాలి, పేరెంట్స్ ఫేస్లో ఒక ప్రౌడ్ స్మైల్ చూడాలి, వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వగలగాలి కదా. కానీ ఈ హార్ట్లోనే ఎన్నో డౌట్స్ ఉంటాయి. నాకు అసలు జాబ్ వస్తుందా? నాకు అసలు కోడింగ్ వస్తుందా? ప్రోగ్రామింగ్ అసలు నాకు ఫస్ట్ సెట్ అవుతుందా? కోడింగ్ అంటే చాలా టఫ్ అంట కదా. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయితే ఛాన్స్ లేదా అని చాలా క్వశ్చన్స్. ఇంకొందరు అయితే మా కాలేజ్లో ప్లేస్మెంట్స్ లేవు, నేను టైర్ 3 కాలేజ్లో చదువుతున్నా, నాకు అసలు జాబ్ వస్తుందా అనుకునేవాళ్ళు. సో ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఇది నా ప్రామిస్. ఈ వీడియో ఎవరి కోసం అంటే కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళైనా, ప్రోగ్రామింగ్ అంటే భయం ఉన్న వాళ్ళైనా, నాన్ సిఎస్ ఆర్ నాన్ ఐటీ స్టూడెంట్స్ అయినా, నాకు అసలు జాబ్ రాదేమో అని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరికి, అండ్ ఆల్సో ఇప్పుడే కంప్యూటర్ సైన్స్ డిగ్రీ స్టార్ట్ చేసిన వాళ్ళకైనా ఈ వీడియో సూటబుల్. మీకోసం ఈజీ వర్డ్స్లో చెప్తా, నో కాంప్లెక్స్ టర్మ్స్. ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. ప్రోగ్రామింగ్ నాకు సెట్ అవుతుందా అనుకునే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోగ్రామింగ్ ఎవరికైనా సెట్ అవుతుందండి. స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ ఒక యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ చదివే స్టూడెంట్కైనా, పర్ఫామ్ చేసే ఒక స్టూడెంట్కైనా ట్రిక్స్ తెలిస్తే ఈజీగా నేర్చుకుంటాడు ప్రోగ్రామింగ్. అండ్ సెకండ్ డౌట్, నాన్ ఐటీ లేదంటే నాన్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, నాన్ సిఎస్ బ్రాంచ్ చదివే వాళ్ళకి ఛాన్స్ ఉందా ఐటీలో జాబ్ తెచ్చుకోవడానికి అంటే, మీకు స్కిల్స్ ఉండాలే కానీ ఐటీ జాబ్ ఏంటండి, మీరు ఏ జాబ్ అయినా క్రాక్ చేయొచ్చు. దెర్ ఆర్ పీపుల్ హూ డిడ్ ఫార్మసీ అండ్ గాట్ ఐటీ జాబ్స్. అండ్ మా కాలేజ్లో ప్లేస్మెంట్స్ లేవు, నేను టైర్ 3 కాలేజ్లో చదువుతున్నాను, నాకు అసలు జాబ్ వస్తుందా అని అనుకునే వాళ్ళకి నేను ఒక్కటే చెప్తాను. నేను కూడా టైర్ 3 కాలేజ్ నుంచే వచ్చా. నేను ఆఫ్ డ్రైవ్స్లోనే ప్లేస్ అయ్యాను. అక్కడి నుండి నా జర్నీని 4 ఎల్పిఏ నుండి 25 ఎల్పిఏకి నేనే మార్చుకున్నా. మనం అనుకోవాలే కానీ మనకు సాధ్యపడంది అసలు ఏది ఉండదు. మనం ఇప్పుడున్న ప్లేస్ మన ఫ్యూచర్ని డిసైడ్ చేయలేదు. మీరు టైర్ 3లో చదువుతుండొచ్చు, ఎన్నో రీజన్స్ ఉండొచ్చు దానికి. మీరు మనీ వల్లనో, పేరెంట్స్ వల్లనో, లేదంటే ఇంటికి దగ్గరగా ఉంటుంది అనే రీజన్స్తో మీరు ఆ కాలేజ్లో చదువుతూ ఉండొచ్చు. బట్ ఇవేం మీ ఫ్యూచర్ని, మీ జాబ్ని అస్సలు ఎఫెక్ట్ చేయవు. ఇప్పుడున్న డేస్లో లింక్డ్ఇన్ ఉంది, ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీకు కావాలంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మిమ్మల్ని రిఫర్ చేయడానికి చాలామంది ఉంటారు. సో ఇన్ కేస్ మీకు ఎవరో తెలియదు అంటే లింక్డ్ఇన్లో అడగచ్చు కూడా, ఇఫ్ మీకు కరెక్ట్ స్కిల్స్ ఉంటే. అండ్ ఇంకొక కేటగిరీ, నాకు జాబ్ రాదేమో అనుకునే వాళ్ళకి ఈ ఆన్సర్. మనం కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం, డిఎస్ఏ ఇన్ C++. ఇంకా ఫస్ట్ C++ రాదు కదా, మరి డిఎస్ఏ స్టార్ట్ చేస్తే ఎలా అనుకునే వాళ్ళకి, ఫస్ట్ C++ బేసిక్స్ నుంచే స్టార్ట్ చేస్తాము. తర్వాత C++ అర్థమైన తర్వాతే విల్ మూవ్ టు డిఎస్ఏ. సో ఈ సిరీస్ని మీరు కంప్లీట్గా చూసి, నేను డైలీ ఇచ్చే ప్రోగ్రామింగ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తూ అండ్ మీరు లాజికల్ థింకింగ్ బిల్డ్ చేసుకుంటే మీరే మీ ఒపీనియన్ చేంజ్ చేసుకుంటారు. నాకు జాబ్ రాదేమో అని మీరు అనుకోరు. ఇంకా లాస్ట్లో మీరే ఆన్సర్ చెప్తారు నాకు వస్తుంది అని. ఇంకా ఇంట్రోలోకి వెళ్తే, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే కంప్యూటర్తో మాట్లాడడం. మనం ఎందుకు మాట్లాడాలి అసలు కంప్యూటర్తో అంటే, కంప్యూటర్కి సొంతగా ఆలోచించే బ్రెయిన్ లేదు, మనం చెప్పిందే చేస్తుంది. మనం ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కంప్యూటర్ మనకి హెల్ప్ చేస్తుంది. ప్రోగ్రామింగ్ అంటే టాలెంట్ కాదు, ప్రాక్టీస్ వల్ల వచ్చే స్కిల్. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ని డైరెక్ట్గా మనం ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ని అడిగితే అది ఆన్సర్ చేయదు. బట్ మనం ఆ ప్రోగ్రామ్ని ఆర్ ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ దానికి ఇస్తే అది సాల్వ్ చేసి పెడుతుంది. అండ్ చాలామంది అనుకుంటారు టాపర్స్ అయితేనే కోడింగ్ వస్తుంది వాళ్ళకి అని, మ్యాథ్స్ స్ట్రాంగ్ అయితేనే ప్రోగ్రామింగ్ వస్తుంది అని, అండ్ లేదంటే ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా రావాలి అని అనుకుంటారు జాబ్ రావడానికి. బట్ ఇదంతా మిత్. ప్రోగ్రామింగ్లో కావాల్సింది పేషెన్సీ అండ్ కన్సిస్టెన్సీ, నాట్ ఎ జీనియస్ బ్రెయిన్. అండ్ నిజం చెప్పాలా, ఇవాళ మంచి ప్యాకేజ్ ఎర్న్ చేస్తున్న చాలామంది జీరో నాలెడ్జ్ నుంచే స్టార్ట్ అయ్యారు. ఇనీషియల్గా ఫెయిల్ అయ్యారు, కన్ఫ్యూజన్, ఫియర్, ఫ్రస్ట్రేషన్ అన్నీ ఫేస్ చేశారు, సేమ్ మీలాగే నాలాగే. మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళు స్టాప్ చేయరు. వాళ్ళకి ఒకసారి ఫెయిల్యూర్ వస్తే వాళ్ళు స్టాప్ చేయరు, కాన్స్టాంట్గా
కన్సిస్టెంట్‌గా ప్రాక్టీస్ చేస్తూ, మనకి ఏది వస్తది, ఏది రాదు అని యాక్సెప్ట్ చేసుకుంటూ, రానిది నేర్చుకోవాలి అనే పట్టుదలతో ఇవి వాళ్ళని ఆ ప్లేస్‌లో ఉంచాయి ఈరోజు. అండ్ నెక్స్ట్ టాపిక్. డీఎస్ఏ అని వర్డ్ వినగానే ఇది చాలా టఫ్. ఇంటర్వ్యూ ఇంకా నాది క్లియర్ అవ్వదేమో డీఎస్ఏ ఉందంటే. లేదంటే నాకిది అవసరం లేదు అని అనుకునే వాళ్ళు చాలామంది. బట్ రియాలిటీ ఏంటంటే డీఎస్ఏ అంటే లైఫ్‌లో ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేయాలి అని నేర్చుకోవడమే. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ మనకిస్తే దాన్ని సాల్వ్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనకి సమ్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఇట్లాంటి చిన్న చిన్నవే చాలా టఫ్‌గా, చాలా పెద్దగా అనిపించేవి. తర్వాత సెకండ్ క్లాస్‌కి, థర్డ్ క్లాస్‌కి వెళ్ళినప్పుడు అవి చాలా మనకి అడిషన్, సబ్ట్రాక్షన్ మనకి చాలా లైట్ అనిపిస్తది. ఎందుకంటే దానికన్నా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం కాబట్టి. సో, సేమ్ వే మనకు డీఎస్ఏ కూడా అట్లనే అలవాటైతది. అండ్ ప్రోగ్రామ్‌ని ఫాస్ట్‌గా, క్లీన్‌గా ఎలా రాయాలి అని నేర్చుకోవడమే డీఎస్ఏ. అండ్ జాబ్స్ అండ్ ఇంటర్వ్యూస్ రియాలిటీకొస్తే కంపెనీస్ ఏం చూస్తున్నాయంటే డిగ్రీ కాదు, కాలేజ్ నేమ్ కాదు, మార్క్స్ కాదు. వాళ్ళు చూసేది ఒక్కటే, మీ థింకింగ్ ఎలా ఉంది, ప్రాబ్లమ్‌ని ఎలా అప్రోచ్ చేస్తున్నారు, అండ్ లేదంటే మీకు ఇచ్చిన ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని మీరు ఎలా డివైడ్ చేసుకుంటున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయలేకపోయినా, మీరు ఆ కోడ్ రాసిన తర్వాత మీకు ఇన్‌కరెక్ట్ అవుట్‌పుట్ వచ్చినా, ద వే యూ థింక్ దాన్ని బట్టి కూడా మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అది డీఎస్ఏతో వస్తది మనకి. అండ్ వన్ ఇంపార్టెంట్ ట్రూత్ ఏంటంటే ప్రోగ్రామింగ్ అనేది ఒక మ్యాజిక్ కాదు. ఇట్స్ నాట్ అ మ్యాజిక్. డీఎస్ఏ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. ఎందుకంటే ప్రోగ్రామింగ్ ఒక నైట్‌లో వచ్చేది కాదు. అండ్ డీఎస్ఏ కూడా ఒక నైట్‌లో వచ్చేది కాదు. కరెక్ట్ గైడెన్స్ అండ్ డైలీ ఎఫర్ట్స్ ఉంటే ఎవ్వరైనా నేర్చుకోవచ్చు. సరే, మరెందుకు ఇప్పుడు స్టార్ట్ చేయాలి? వై స్టార్ట్ నౌ? ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే 1 ఇయర్ తర్వాత కూడా సేమ్ డౌట్ ఉంటుంది మీకు. సేమ్ ఫియర్, సేమ్ రిగ్రెట్. ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే 6 మంత్స్‌లో కాన్ఫిడెన్స్, 1 ఇయర్‌లో స్ట్రాంగ్ ప్రొఫైల్ ఉంటుంది మీకు. అండ్ జాబ్‌కి రెడీ మైండ్ సెట్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు సెకండ్ ఇయర్‌లో ఉన్నా కానీ నాకు ఇంకా 3 ఇయర్స్ ఉన్నాయి కదా, నా బీటెక్ అయిపోవడానికి అని అనుకుంటారు. బట్ మీరు ఎంత తొందరగా డీఎస్ఏ నేర్చుకున్నా, ఎంత తొందరగా ప్రోగ్రామింగ్ నేర్చుకొని, ఆ తర్వాత డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, లేదంటే ఒక్కొక్క టఫ్ ప్రాబ్లమ్‌ని మీరు చూస్తున్న ప్రతిసారి మీ బ్రెయిన్ స్ట్రాంగ్ అవుతుంది. సేమ్ లైక్ జిమ్. మీరు ఫస్ట్ ఒక రోజులో ఓవర్ నైట్ ఫుల్ బాడీ రాదు మీకు. ఫస్ట్ మీరు కన్సిస్టెంట్‌గా ఉంటే మీకు కొన్ని మంత్స్ తర్వాత రిజల్ట్స్ కనిపిస్తాయి. సేమ్ అలాగే ఇక్కడ కూడా డీఎస్ఏ ఫస్ట్ ఒకటే రోజులో మీకేం డిఫరెన్స్ తెలీదు. ఫస్ట్ డే మనం అందరం కూడా కాన్షియస్‌గా ఫీల్ అవుతాము. మనకందరికీ యాంగ్జైటీ ఉంటుంది. అయ్యో! ఈ చిన్న ప్రాబ్లమ్ కూడా రాలేదా నాకు అని అనుకుంటాం. అది కామన్. బట్ తర్వాత దాని నుంచి మీరు నేర్చుకొని, తర్వాత 1 వీక్ తర్వాత మీరు ఒక ప్రాబ్లమ్ చేసి, అండ్ ఆ తర్వాత అలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ చేసి మీ మైండ్ స్ట్రాంగ్ అయిపోతది. డీఎస్ఏ అనేది మీకు చాలా ఇష్టంగా మారిపోతది. సో, అలా 1 ఇయర్ తర్వాత మీకు స్ట్రాంగ్ ప్రొఫైల్ ఉంటది. అండ్ జాబ్‌కి రెడీ మైండ్ సెట్ ఉంటది. అండ్ ఈ ఛానెల్‌లో నేను ఎక్స్‌పర్ట్స్‌లా చెప్పను. అంటే ఒక ఎక్స్‌పర్ట్, అందరు ఎక్స్‌పర్ట్స్ ఎలా చెప్తారో నేను అలా చెప్పను. నేను చాలా కాంప్లికేటెడ్ టర్మినాలజీ వాడను. ఒక ఫ్రెండ్‌లాగా గైడ్ చేస్తాను. మీరు మీ స్పీడ్‌లో నేర్చుకుంటారు. అంటే నేనేదో హరీబరీగా మిమ్మల్ని తొందర పెడుతూ నేను ఫాస్ట్‌గా చెప్పుకుంటూ వెళ్ళను. మీ స్పీడ్‌లోనే నేను మీకు గైడ్ చేస్తాను. అండ్ మీ బ్యాక్‌గ్రౌండ్‌ని నేను అసలు జడ్జ్ చేయను. సో, మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే, ఇది ఆల్రెడీ వీళ్ళకి తెలిసుంటదిలే అని నేను ఆ టాపిక్‌ని అస్సలు స్కిప్ చేయను. నేను మీకు ఇంకా ఏం రాదు అని అజ్యూమ్ చేసుకొని నేను ప్రతీదీ కూడా బిగినర్ లెవెల్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇఫ్ యూ ఆర్ రెడీ టు ట్రై, ఐఎమ్ రెడీ టు టీచ్ హియర్. అండ్ దట్ టూ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ జర్నీని స్టార్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్. ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్లో ఐ కెన్ లెర్న్ అని టైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.